గుడ్ ఆఫ్టర్నూన్. 13 నిమ్మకాయలు తీసుకున్నానండి. బాగా 2 సార్లు నీళ్ళల్లో కడిగి బాగా వట్టి గుడ్డతో తుడిచి పప్పులన్నీ కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం చూడండి 2 గ్లాసులు అయినాయి. దీంతో 2 గ్లాసులు అయినాయి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను నిమ్మకాయ పప్పులను. అదేవిధంగా ఒక 5-6 నిమ్మకాయలు తీసుకొని దీనికి జ్యూస్, పులుపు కారానికి తగ్గట్టుగా జ్యూస్ కావాలి కాబట్టి జ్యూస్ పిండి పెట్టుకున్నాను. అదేవిధంగా ఉప్పు దీనికి 1/4 భాగం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు ఉంది కాబట్టి అర్ధమైనా వేయచ్చు, తక్కువ వచ్చే మళ్ళీ కలుపుకోవచ్చు. తక్కువ వస్తే మళ్ళీ కలపచ్చు. చూడండి, ఉప్పు ఇలా పెట్టుకొని కలుపుతున్నాను. ఉప్పు బాగా పడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని సన్నగా బాగా కడుక్కొని సన్నగా ఇట్లా పచ్చిమిరపకాయని కాటు పెట్టుకోవాలి. కాటు పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలకు ఉప్పు కారం ఉప్పు బాగా పడుతుంది. కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కాబట్టి ఉప్పు పడుతుంది. మళ్ళీ 3వ రోజు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదన్నా ఉప్పు ఏదన్నా తగ్గినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కలుపుకొని అదో డబ్బా ఆరుతుంది. డబ్బా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాకి ఎత్తి పెట్టేసి ఆ నిమ్మ పులుసు పోసి కలిపి పెట్టేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ నిమ్మకాయ పచ్చడి. మళ్ళీ 3 రోజుల తర్వాత చూపించచ్చు, లేదంటే రెడీ చేసుకొని తినేటప్పుడైనా చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.